श्री गुरुभ्यो नमः। हरि ओम। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबिके गौरी नारायणि नमोस्तुते। अंदरिकी नमस्कारं। 31/3/2019 నుంచి 6/4/2019 మధ్య కాలంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేష రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. తొందరపాటుతనము, చికాకులు, లేనిపోని అనవసరమైన వ్యాపకాల్లో తలదూర్చడము లాంటివి ఎక్కువగా ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. ఉద్యోగంలో మార్పు కొంత ఉండే అవకాశం ఉంటుంది. ఆ మార్పు అనేది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి సంస్థ నుంచి సంస్థకు మారకుండా ఉద్యోగం నుంచి ఉద్యోగంలోకి ప్లేస్మెంట్ మారే ప్రయత్నం చేయడం వల్ల బాగుంటుంది. సంస్థ నుంచి సంస్థకు మారడం నష్టాన్ని కలిగిస్తుంది. వివాహాది నిశ్చయితాంబులాదులు వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే దేశ ప్రయాణం, విదేశీ ప్రయాణం రెండు కూడా వాయిదా వేసుకోవడం వల్ల అనుకూలవంతంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిదిగా చెప్పబడుతుంది. అనవసర ఆందోళన, చికాకులు, అనవసర ప్రయాణాలు, ధనవ్యయము, పనికిరాని వ్యక్తుల గురించి సమావేశాలు, అయిన వారి నుంచి శత్రుభావన, ధన నష్టము, ఏదైనా వస్తువు చేజారిపోవడము లాంటివి కలిగే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీరు దుర్గాదేవి ఆరాధన, శివ ఆరాధన చేసుకోవడం వల్ల అనుకూలత ఎక్కువగా ఉంటుంది. 31, 2, 3 తేదీలలో 3 అంకెను, 1, 5, 4 తేదీలలో 6 అంకెను, 6వ తేదీన 3 అంకెను కనుక మీరు అనుకూలంగా మలుచుకున్నట్టయితే, ఆ అంకెను వినియోగించుకున్నట్టయితే అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. రాజకీయ రంగంలోని వారికి, కళాకారులకి కాస్త ఇబ్బంది కలిగించే కాలంగా చెప్పబడుతుంది. ఏ పనైనా సరే స్తబ్దతగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో ఆచితూచి వివరించే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా కాంట్రాక్టర్లు, దేశ విదేశాలకు ప్రయాణం చేయాలన్నటువంటి విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ తొందరపాటుతనం కూడదు. కాస్త అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మాత్రమే మంచి అభివృద్ధి జరిగే అవకాశం ఎక్కువ ఉన్నాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. భగవంతుని ఆరాధన, నేను చెప్పినటువంటి అంకెలను సమయానుకూలంగా వినియోగించుకొని అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.